గత కొద్ది రోజులుగా పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ తీవ్రంగా తిరగబడుతోంది. ఏ స్థాయిలో తిరగబడుతోందంటే మీకు గత ఫ్యూ డేస్ 2-3 రోజుల్లో జరిగినటువంటి కొన్ని రోజుల్లో జరిగినటువంటి ఘటనలో 100 మంది పాకిస్తాన్ సైనికుల్ని చంపామని బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. మేమే 170 మంది బలూచ్ తిరుగుబాటుదారులను లేదా బలూచ్ తీవ్రవాదుల్ని చంపామని పాకిస్తాన్ ప్రకటించింది. ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని పాకిస్తాన్ తీవ్రవాద సంస్థగా భావిస్తుంది కనుక. సో ఒకటి మాత్రం నిజం, ఈ పరస్పర విరుద్ధమైన క్లెయిమ్స్ ఎలా ఉన్నా పాకిస్తాన్కు బెలూచ్ తిరుగుబాటుదారులకు మధ్య జరుగుతున్న ఘర్షణ చాలా తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖోజా ఆసిఫ్ పార్లమెంట్లో మాట్లాడుతూ చాలా సంచలనమైన వ్యాఖ్య చేశారు. సో బెలూచ్ లిబరేషన్ బెలూచ్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ సైన్యం కన్నా బెటర్ ఎక్విప్డ్ అన్నాడు. వీఆర్ ఫిజికల్లీ ఇల్ ఎక్విప్డ్. పాకిస్తాన్ సైన్యము కంపారిటివ్లీ సరైనటువంటి సామర్థ్యం లేని పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తుంది అన్నాడు. సో ఎందుకంటున్నాడు ఈ మాట? దానికి రీజన్ ఏంటి అంటే పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ స్వభావము, బెలూచిస్తాన్లో జరుగుతున్న పరిణామాలకు కారణం. వాటిలోకి వెళ్లే ముందు ఇంకో కారణం కూడా పాకిస్తాన్ ఏం చెప్తోంది అంటే ఇది భారతదేశం కుట్ర అంటూ పాకిస్తాన్ ఇంటీరియర్ హోమ్ మినిస్టర్ వ్యాఖ్యానించారు. ఇదేం కొత్త కాదు. పాకిస్తాన్లో బెలూచీలు తిరుగుబాటు చేసినా, తెహ్రీక్ తాలిబాన్ తిరుగుబాటు చేసినా ఇండియా పైన నెట్టివేయడం పాకిస్తాన్కి అలవాటు, ఏ ఆధారము లేకున్నా కూడా. సో కానీ మనకు కారణాలు ఏంటి? మరి ఈ స్థాయికి చేరటానికి కారణము విశ్లేషించే ముందు పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ గురించి నేను గతంలో మాట్లాడాను. బ్రీఫ్గా చెప్పదలుచుకుంది ఏంటంటే పాకిస్తాన్లోని 24 కోట్ల జనాభాలో 1.5 కోటి ప్రజలు ఈ బెలూచిస్తాన్లో ఉంటారు. అంటే 24 కోట్లలో 1.5 కోటి ప్రజలంటే అరౌండ్ 7%. పాకిస్తాన్ పాపులేషన్లో అరౌండ్ 7% ఉంటారు, 6 to 7%. కానీ పాకిస్తాన్ జాగ్రఫీలో, భూభాగంలో 40% బెలూచిస్తానే. చూడండి, పాకిస్తాన్ దేశంలో 40% భూభాగం బెలూచిస్తాన్లో ఉంటుంది. బెలూచిస్తాన్కు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దేశాలు, అలాగే అరేబియన్ కోస్ట్ కూడా బెలూచిస్తాన్ ఉంటుంది. పెద్ద ఎత్తున బెలూచిస్తాన్లో మినరల్స్ ఉన్నాయి. మీకు ఆయిల్, నేచురల్ గ్యాస్, కోల్, గోల్డ్, కాపర్, క్రోమైడ్, జింక్, మీకు ఇలాంటి లెడ్, ఇలాంటి అనేక రకాలైనటువంటి విలువైన సహజ వనరులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. కానీ బెలూచిస్తాన్ను పాకిస్తాన్ కైవశం చేసుకుంది 1948లో. అప్పటి నుంచి బెలూచిస్తాన్ ప్రజల వాదన ఏంటంటే మా దేశ వనరులను మా ప్రాంత వనరులను సంపదను పంజాబీల నాయకత్వంలోని పాకిస్తాన్ పాలకులు దోచుకుంటున్నారు. పాకిస్తాన్ మాకు మాత్రం ఏమీ ఇవ్వడం లేదు, మా ప్రజలు మాత్రం అతి పేదరికంలో బతుకుతున్నారు అని. వాస్తవం బెలూచిస్తాన్ చాలా నిరుపేద ప్రాంతం. ఇంత బ్రహ్మాండమైన వనరులుండి కూడా ఆ ప్రాంతం పాకిస్తాన్లోని అత్యంత పేదరికం ఉన్న ప్రాంతాలు ఒకటి. ఇది బెలూచిస్తాన్ తిరుగుబాటుదారుల డిమాండ్కు కాస్త న్యాయబద్ధతను, ధర్మబద్ధతను ఇస్తోంది. సో బెలూచిస్తాన్ పాకిస్తాన్కు చాలా వ్యూహాత్మకంగా కూడా కీలకం. 40% ఆఫ్ ల్యాండ్ ఉండడమే కాదు, 2 ప్రతిష్టాత్మకమైన కారణాల రీత్యా కీలకం. ఒకటి, పాకిస్తాన్ చైనా సంబంధాల్లో కీలకమైంది $60 బిలియన్, $6,000 కోట్ల చేపట్టిన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఈ సిపిఈసి గిల్గిట్ బల్తిస్తాన్ భారతదేశం తమదని చెప్తున్న పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి బెలూచిస్తాన్ ద్వారా కూడా ఇది గ్వాదర్ పోర్ట్, పాకిస్తాన్లోని 170 కిలోమీటర్, పాకిస్తాన్లో ఇప్పుడు మనం ఇండియా పార్టిసిపేట్ చేస్తున్న చబహర్ పోర్టుకు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వాదర్ పోర్టు వరకు కూడా ఈ సిపిఈసి నడిపోతుంది. ఇందులో రోడ్వేస్, రైల్వే లైన్లు, ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్లు, ఆయిల్ అండ్ గ్యాస్ కొరకు ఇలా ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ $60 బిలియన్, $6,000 కోట్ల జరుగుతుంది. దీన్ని బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులు టార్గెట్ చేస్తూ చైనా ఇంజనీర్లను, చైనా నిపుణులను కూడా చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో పాకిస్తాన్ చైనా సంబంధాలకు కూడా బలూచ్ పరీక్షగా నిలుస్తుంది. ఇటీవల పాకిస్తాన్ ట్రంప్ను మెప్పించడానికి తమ దగ్గర ఉన్న సహజ వనరులను ట్రంప్కు ఆఫర్ చేశారు. ఈవెన్ అసీం మనీర్ అయితే రేర్ ఎర్త్ శాంపుల్స్ ఉన్న బ్రీఫ్ కేసును ట్రంప్కు బహుకరించాడు కూడా. సో 2025లో మీకు యునైటెడ్ స్టేట్స్ స్ట్రాటజిక్ మెటల్స్ అనే సంస్థ పాకిస్తాన్ ఫ్రంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్, ఇది మిలిటరీ ఆధ్వర్యంలో నడిచే కంపెనీతో ఈ మినరల్ రిసోర్సెస్ $500 మిలియన్ అంటే $50 కోట్ల విలువైన ప్రాజెక్టుకు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అవగాహన పత్రాన్ని కుదుర్చుకున్నారు MOU.
సో అటు పాకిస్తాన్ యుఎస్ సంబంధాలకు, ఇటు పాకిస్తాన్ చైనా సంబంధాలకు కూడా బెలూచిస్తాన్లో ప్రజల తిరుగుబాటు పాకిస్తాన్కు ఒక పరీక్షగా నిలిచింది. అందువల్ల నాట్ జస్ట్ ఫర్ ఎకనామిక్ రీజన్స్, జాగ్రఫికల్ రీజన్సే కాదు, పాకిస్తాన్ స్ట్రాటజిక్ ఎగ్జిస్టెన్స్కు, స్ట్రాటజిక్ అవసరాలకు కూడా బెలూచిస్తాన్ కీలకం. దాంతో పాకిస్తాన్ ఈజ్ నౌ షివరింగ్, వణికిపోతుంది బెలూచి తిరుగుబాటుదారుల పోరాటం వల్ల. ఇప్పుడు పాకిస్తాన్ చెందినటువంటి సంస్థ, మీకు పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ స్టడీస్ వారు ఒక అధ్యయనం చేశారు. ఏంటంటే మీకు 2025లో బెలూచీలు 254 ఇన్సిడెంట్స్ అయ్యాయి, బెలూచి తిరుగుబాట్ల దారుల ద్వారా. అందులో 400 మంది చనిపోయారు. మీకు గుర్తుండే ఉంటుంది, జఫార్ ఖాన్ ఎక్స్ప్రెస్ అనే రైల్ని ఏకంగా 400 మందితో ప్యాసింజర్లతో కూడిన రైల్నే బెలూచి తిరుగుబాటుదారులు కిడ్నాప్ చేశారు. దీనిలో మీకు 100 మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు, 300 మంది ప్యాసింజర్లను కాపాడగలిగారు. ఇందులో 33 బెలూచి తిరుగుబాటుదారులు కూడా చనిపోయారు. సో ఇది జరుగుతున్నది పరిణామాలు. మరి ఎందుకు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్తున్నాడు మా చేతులకి వెళ్ళి జారిపోతుంది, మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, పాకిస్తాన్ సైన్యమే తక్కువ సామర్థ్యం కలిగి ఉంది అని? దీనికి మొదటి కారణం ఏంటంటే పాకిస్తాన్లో బెలూచిస్తాన్ ఉన్న విస్తీర్ణం. నేను మొదట్లోనే చెప్పాను, ఇది 40% పాకిస్తాన్. 40% భూభాగాన్ని కంట్రోల్ చేయాలంటే పాకిస్తాన్ ఎన్ని వేల బలగాలను అక్కడ ఉంచాలో మీరు ఆలోచించండి. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎందుకంటే కమాండో ఆపరేషన్ జరుపుతారు. సో మిలిటెంట్ ఆపరేషన్స్ను కంట్రోల్ చేయడం మామూలు విషయం కాదు. దేశంలో 40% భూభాగంలో ప్రజలు తిరగబడుతుంటే ఏ రకంగా కంట్రోల్ చేస్తారు? ఇదేం తిరుగుబాటు కొత్త కాదు, 1948 నుంచి తిరగబడుతున్నారు. వేవ్స్ ఆఫ్ ప్రొటెస్ట్ ఒక్కొక్కసారి ఉధృతంగా జరుగుతుంది, మళ్ళీ నిర్బంధం వల్ల కాస్త ఆగిపోతుంది. మీకు కనీసం ఒక 10,000 మంది బెలూచ్ తిరుగుబాటుదారులు డిసపియర్ అయిన అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక. సో భయంకరమైన నిర్బంధంతో పాకిస్తాన్ అణచివేయాలని చూస్తుంది. కానీ బెలూచి ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు, వారి అసంతృప్తికి, అసహనానికి కారణం ఏంటని అంగీకరించడానికి పాకిస్తాన్ సిద్ధంగా లేదు. సో అందువల్ల ఒక దశలో బెలూచ్ తిరుగుబాటుదారులు భారత ప్రభుత్వాన్ని కూడా కోరారు, మీరు మేము కలిసి అటాక్ చేద్దామని. సో దీనికి ఇటీవల కాలంలో బెలూచీలు పైచేయి సాధించుతున్నారా అనే అభిప్రాయం కలగడానికి మొదటి కారణం ద వెరీ క్యారెక్టర్, జాగ్రఫీ అండ్ టోపోగ్రఫీ ఆఫ్ బెలూచిస్తాన్. 40% ఆఫ్ ద ల్యాండ్ను కంట్రోల్ చేయడం అనేది పాకిస్తాన్కు చాలా ఇబ్బందిగా మారుతుంది. బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులు బ్రహ్మాండమైన ఆయుధాలతో అటాక్ చేస్తున్నారు. ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే బలూచ్లో అనేక తిరుగుబాటు సంస్థలు ఉన్నాయి. మనం వింటున్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కాదు, బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, ఇలా వివిధ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీళ్ళు డివైడ్ అయి ఉన్నప్పుడు పాకిస్తాన్కు సులభమైంది వీళ్ళు కంట్రోల్ చేయడం. కానీ 2018 నుంచి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, ఇలా బెలూచ్ తిరుగుబాటు సంస్థలు కోఆర్డినేట్ చేసుకొని పాకిస్తాన్ పైన తిరుగుబాటు చేస్తున్నాయి. ఇది రెండవ కారణం. అంటే మోర్ ఆర్గనైజ్డ్ కోఆర్డినేటెడ్ అటాక్ పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ పైన జరుగుతున్నాయి. మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో చూసింటారు, పాకిస్తాన్ సైనికులు పారిపోయి శిబిరాలన్నీ అక్కడ సైనికుల దుస్తులతో, సైనికుల వస్తువులతో ఎంటీగా కనిపించిన విజువల్స్ మీరు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి కూడా. సో ఇది సెకండ్ రీజన్, కోఆర్డినేటెడ్ అటాక్ బై డిఫరెంట్ బెలూచ్ మిలిటెంట్ గ్రూప్స్. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మీకు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్స్ ఎప్పుడు పెరిగాయి అంటే మీకు తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చాక ఈ దాడులు మరింత తీవ్ర రూపం దాల్చాయి. దానికి కారణం ఏంటంటే బెలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా బార్డర్. సో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్, బార్డర్ డ్యూరాండ్ లైన్, అక్కడ పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా స్టేట్లో ప్రజలు తిరగబడుతున్నారు. అది ఇమ్రాన్ ఖాన్ పార్టీ అధికారంలో ఉంది అక్కడ. పైగా టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, తాలిబాన్ స్ఫూర్తితో పనిచేసే సంస్థ, తాలిబానే నడిపిస్తుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది, మాకు సంబంధం లేదని తాలిబాన్ అంటుంది. ఈ టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ పైన తిరుగుబాటు చేస్తుంది, పోలీస్ స్టేషన్లో అటాక్ చేస్తుంది. సో దాంతో పాకిస్తాన్కు ఉక్కిరిబిక్కిరి అయ్యేటువంటి పరిస్థితి. అటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో పెద్ద సవాల్ని ఎదుర్కోవడం వల్ల ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ బార్డర్లో కాశ్మీర్ వద్ద సమస్యలు ఎలాగో ఉన్నాయి పాకిస్తాన్కు. ఇప్పుడు అదనంగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ తాలిబాన్ల అధికారంలోకి వస్తే తమ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉందనుకున్న పాకిస్తాన్కు డామిట్ కథ అడ్డం తిరిగి తలకాయ పట్టుకున్నారు. సో అందువల్ల ఆ అవకాశాన్ని బెలూచిస్తాన్ ఆర్ లిబరేషన్ ఫోర్సెస్ ఉపయోగించుకుంటున్నాయి. ఇక నాలుగవది సూసైడ్ బాంబర్స్ ఎంటర్ అయ్యారు. ఈవెన్ బెలూచ్ ఉమెన్ కూడా ఈ తిరుగుబాటులో ఆయుధాలు పట్టుకొని పాకిస్తాన్ పైన తిరగబడుతున్నారు. సో ఈ సూసైడ్ బాంబర్ల అటాక్ను పాకిస్తాన్ తట్టుకోవడం కష్టమవుతుంది. సో పాకిస్తాన్కు భారతదేశంలో పాకిస్తాన్ చేసిన దుర్మార్గాన్ని ఇలా పాకిస్తానే ఎదుర్కొంటుంది. పాకిస్తాన్కి అర్థమవుతుంది, తన దాకా వస్తే తప్ప తత్వం పడదు అంటారు. ఇప్పటికి కూడా పడుతున్నట్లేదు. ఇక ఐదవది పాకిస్తాన్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ క్రైసిస్ని ఎదుర్కొంటుంది.
ఇమ్రాన్ ఖాన్ పార్టీకి ప్రజల్లో బలం ఉంది, కానీ ఆ పార్టీని నిషేధించారు. ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు 100 మంది ఇండిపెండెంట్లుగా గెలిచారు. ప్రభుత్వం వాస్తవంగా పార్లమెంట్లో నెంబర్ కనబడుతుంది, కానీ ప్రజల్లో బలం లేదు. ఆ ఎన్నికలు రెగ్యులర్ ఎన్నికలు. పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో పవర్ ఉంది. మీకు ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీపై కూడా తిరగబడుతున్నారు. సో ఇది పొలిటికల్గా ఉన్నటువంటి క్రైసిస్. దీనికి తోడు మీకు ఎకనామిక్ క్రైసిస్. అప్పుల పాలై దేశాలను పట్టుకొని తిరుగుతున్నారు. ఇటీవల సభా షరీఫే చెప్పాడు, తల వంచుకోవాల్సి వస్తుంది, తలెత్తుకోలేకపోతున్నాం ఫ్రెండ్లీ నేషన్ దగ్గరికి వెళ్ళినా కూడా అని. సో ఈ పరిణామాలన్నీ పొలిటికల్ అండ్ ఎకనామిక్ క్రైసిస్ కూడా మీకు పాకిస్తాన్ తన దేశాన్ని ఐక్యంగా ఉంచడం కష్టంగా మారిపోతుంది. సో మీకు టెహరీక్ తాలిబాన్ పాకిస్తానే కాదు, ఒక బెలూచ్లు తిరుగుబాటుదారులే కాదు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మీకు సివిలియన్ కమిటీ పేరిట ప్రజలు తిరగబడుతున్నారు. టాక్సెస్కు వ్యతిరేకంగా, ధరలకు వ్యతిరేకంగా పంజాబ్ సింధ్ రాష్ట్రాల మధ్య మీకు వాటర్ డిస్ప్యూట్స్ పెరుగుతున్నాయి. సో వీటన్నిటి వల్ల మీకు ఒక్కసారిగా పాకిస్తాన్ సైన్యం తమ చేతి నుంచి బెలూచిస్తాన్ జారిపోతుందా అనే భయపడే స్థాయిలో బెలూచ్ తిరుగుబాటు పుంజుకుంది.